రైట్. ఒకవైపు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో, ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం అయితే జరుగుతుంది. ఆ నడుమ ఇటు ముడి చమురు మీద కూడా ఎఫెక్ట్ అయితే పడుతుంది. అది వివిధ దేశాలకు సంబంధించి ప్రధానంగా దాని యొక్క కొరత అంతా కూడా అనుభవిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మన దేశంలో కూడా ఎక్కువగా ఇటు పెట్రోల్, డీజిలే కాకుండా వంట గ్యాస్ కూడా ప్రాముఖ్యత ఉంటుంది. దాని మీద కూడా ఎక్కువ కూడా ఆధారపడి కూడా జీవిస్తున్న సిచ్యువేషన్ అనేది నెలకొంది. అయితే దాని మీద కొరత అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అనేక హోటల్స్ కావచ్చు అన్నీ కూడా ఈ యొక్క గ్యాస్ కొరత వల్ల కూడా మొత్తం ఆగిపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది. అలాగే చిన్న చిన్న ఎవరైతే సన్నకారు చిన్న చిన్న వ్యాపారస్తుల నేపథ్యంలో వారి మీద ఇంకా ప్రభావం అనేది తీవ్రంగా పడుతుంది అనేది కూడా తెలుస్తుంది. సో అయితే ఆ సిచ్యువేషన్కి సంబంధించి అనేక ప్రధానమైన నగరాల్లో కూడా ఈ సిచ్యువేషన్ చూస్తున్నప్పటికీ మన విజయవాడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు గ్యాస్ కొరత ఉందా లేదా, ఈ కమర్షియల్ సంబంధించి అసలు గ్యాస్ బండ్లు అసలు అందుబాటులోకి వస్తున్నాయా రావట్లేదు అంటే, ఒకవైపు ఏజెన్సీ అయితే కమర్షియల్ పరంగా కొరత ఉన్నప్పటికి కూడా ప్రధానంగా ఏదైతే ఇటు డొమెస్టిక్ ప్రజలకి పడకుండా ఉండేందుకు కూడా ఇప్పుడు దానికి సంబంధించి చర్యలు తీసుకుంటూ వారికి అందుబాటులో ఉండేది కూడా తీసుకుంటున్నామంటే చెప్పుకొస్తున్నారు. అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏదైతే ఒకవైపు యుద్ధం అయితే జరుగుతున్న నేపథ్యంలో మన దేశం ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఎక్కువగా ఇటు ఎల్పిజి గ్యాస్ మీద ఆధారపడి జీవిస్తుంటాం మనం. ఒకవైపు వంటకు సంబంధించి కాకుండా ఇటు కమర్షియల్ పరంగా కూడా ఉపయోగపడుతుంది. ఏంటి కమర్షియల్ పరంగా చాలా కొరత ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. అసలు మీరేమన్నారు, అసలు గ్యాస్ అందుబాటులో ఉంటున్నాయా మీరు చేసుకోవడానికి? లేదండి. గ్యాస్ మట్టుకు అందుబాటులో లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. మేము కట్టెల పొయ్యి మీద చేస్తాం. ఫస్ట్ నుంచి మాకు కట్టెల పొయ్యి అలవాటు. ఫస్ట్ నుంచి కూడా మాకు అలవాటు అయిపోయింది కాబట్టి మేము బయటే చేస్తాం కట్టెల పొయ్యి మీద. గ్యాస్ మట్టుకు చాలా కొరత ఉంది. అసలు బండ్లో అస్సలు దొరకట్లేదు. కొద్ది గొప్ప మేము లోపల చేస్తాం. మాకు ఫస్ట్ నుంచి కట్టెల పొయ్యి అలవాటు కానీ ఇప్పుడు మొత్తం కట్టెల పొయ్యి మీద చేయాల్సి వస్తుంది. అంతా మొత్తం ఈ గ్యాస్ మొదటి నుండి కూడా కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీదే. ఫస్ట్ నుంచి కట్టెల పొయ్యి మీద అండి. మాకు గ్యాస్ ఉన్నా కూడా మా కట్టెల పొయ్యి మాకు అలవాటు ఫస్ట్ నుంచి. చిన్నప్పుడు చూసుకున్నట్లయితే ఒక ట్రెడిషనల్ నేపథ్యంలో కూడా ఎక్కువ కట్టెల పొయ్యి మీద కూడా వండు ఉంటాం. తర్వాత గ్యాస్ వచ్చిన తర్వాత ఒక స్పీడప్ అయిన నేపథ్యంలో కూడా దాని ప్రాముఖ్యత పెరిగింది. ఇప్పుడు ఈ ప్రభావం నేపథ్యంలో అది ఎట్లా చూస్తారు? లేదండి. కట్టెల పొయ్యి మీద మాకు అలవాటు. ఫస్ట్ నుంచి కూడా ఇంకా అదే మాకు అలవాటు అయిపోయింది అదే. కాకపోతే గ్యాస్ మీద కొద్ది గొప్ప లోపల చేస్తాం. అది కూడా కుదరట్లేదు. గ్యాస్ మీద చాలా టైట్‌గా ఉంది. దొరకట్లేదు గ్యాస్. మొత్తం ఇంక కట్టెల పొయ్యి మీద బయటే చేస్తాం. గ్యాస్ దొరకకపోతే ఇటు వ్యాపారం చేయడం కూడా చాలా కష్టం అంటూ కూడా తెలుస్తుంది. కష్టమండి. వ్యాపారం కష్టమే మరి. ఇక ఇంకేమి అసలు కొద్ది గొప్ప లేకపోతే ఇంకా ఆపేసుకోవడం వస్తది. గ్యాస్ లేకపోతే మరి కొంచెం కూడా లేకపోతే మరి ఇబ్బందే కదా గ్యాస్. అది మొత్తం గ్యాస్ మీద చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇంకా మరీ టైట్ అయిపోతే ఇంకా మరి ఆపేయాల్సి వస్తే ఆపేయాల్సి. ఏం చెప్తారు ఇప్పటికే ఇటు గ్యాస్ సంబంధించి కొరత కావచ్చు, ఆ రేట్లు కూడా వివిధ సంబంధించిన రేట్లు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఎక్కువగానే ఉన్నాయండి. మాకు మామూలుగా తీసుకొచ్చి ఇచ్చేవారు. బుక్ చేసిన బండే లేటుగా అసలు 10 రోజులకి బుక్ చేస్తా కానీ 10 రోజులకి రాలే ఈసారి బండ. మామూలు 2, 3 రోజులు తెచ్చి ఇచ్చేస్తారు బండ అడిగితే. అసలు 10 రోజులైనా బండ రాలేదు. గ్యాస్ చాలా కొరతగా ఉంది. అడుగుతుంటే ఏం చెప్తున్నారు వాళ్ళు, ఏజెన్సీని అడుగుతుంటే? చెప్తున్నారు మాకు టైట్‌గా ఉందండి, మరి బండలు రావట్లేదు, మాకు పైన స్టాక్ లేదు అంటున్నారు. బండ అడిగితే మాకు రావాలి కదా మీకు ఇవ్వడానికి అంటున్నారు. అది ఒకవైపు ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి ఎటు ఇబ్బంది పడకుండా చేయాలంటూ కూడా గ్యాస్ ఏజెన్సీ సంబంధించి. మరి కొరత ఉందంటే మీరు అంటున్నారు. అవును, కొరత ఉందండి. మరి ఏది గ్యాస్ రావట్లేదు కదా. గ్యాస్ వస్తే మనకు అందుబాటులో వస్తే గ్యాస్ ఉందంటాం. అసలు 10 రోజులు బుక్ చేసిన బండ రాకపోతే మరి కొరతే కదా. అది 2, 3 రోజులు తెచ్చి ఇచ్చేసేవారు బండ. ఇప్పుడు 10 రోజులైనా బుక్ చేసినా రావట్లేదు. 2 3 సార్లు చేసినా బుక్ చేసినా రావట్లేదు. బండ్లు ఇబ్బందిగానే ఉంటుంది గ్యాస్. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? గ్యాస్ ఇబ్బందేనండి. గ్యాస్ ఇబ్బంది. మరి గ్యాస్ ఇలాగైతే ఇబ్బంది కదా. ఇంట్లో వంటలు పోని బయట ఇప్పుడు మాకు అవకాశం ఉంది కాబట్టి కట్టెల పొయ్యి మీద చేయగలుగుతున్నాం. లేనోళ్ళు మరి ఇంక మొత్తం మూసేసుకోవాలి కదా. మరి అది కొరతేగా మొత్తానికి. మరి అందరికీ నష్టమే కదా గ్యాస్ లేకపోతే. ఇప్పుడు కట్టెల పొయ్యి ఎందుకంటే కొద్దిగా ఏదో చేయగలుగుతున్నాం. అది కూడా లేకపోతే ఇబ్బంది కదా. మొత్తం మూసేసుకోవాలి ఇంకా. గ్యాస్ ఎలాగైనా కొరతే. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? గ్యాస్ కొంచెం కష్టమేనని చెప్పాలండి. మరి గ్యాస్ లేకపోతే అందుబాటులో తీసుకురాకపోతే మరి ఇబ్బంది కదండి. చాలా ఇబ్బంది. అందుబాటులో రాకపోతే ఎలాగా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అంటే ఏదో అలా చేసుకుంటారు. అసలు ఇళ్లలోకి గ్యాస్ లేకపోతే చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, లేవనోళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మరి గ్యాస్ లేకపోతే ఇబ్బంది కదా. చాలా ఇబ్బంది అవుద్ది. అక్కడ జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రభావం ఎక్కడ పడుతుంది? అక్కడ అలాగే కంటిన్యూ అయితే ఇక్కడ పరిస్థితి ఇంకా తీవ్రంగా అయ్యే అవకాశం అయితే ఉండదు. ప్రభుత్వాన్ని ఏం చెప్పదు? ఇబ్బందే కదండి మరి. అక్కడ ఆగపోతే మనకి ఇక్కడ ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది కదా. మనకు అన్ని సదుపాయాలు ఇబ్బంది అవుతాయి. గ్యాస్ అనే కదా ప్రతిదీ ఇబ్బంది అయిపోతుంది. పెట్రోలే కానీ ఏదైనా ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు గ్యాస్ ఒక్కటేనే కాదు కదా, మనకు అన్నిటికీ ఇబ్బంది అయిపోద్ది. అక్కడ యుద్ధం ఆగితేనే కదా మనకి ఏదైనా అవకాశం కుదురుతుంది చేసుకోవడానికి. చాలా ఇబ్బంది. ఇప్పుడు మాకంటే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకొక హోటల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మూసేశారంట గ్యాస్ లేక. అది చాలా ఇబ్బంది అండి గ్యాస్ లేకపోతే.
చూసుకొని మనకు ఏదో అందుబాటులో తీసుకురావాలి కానీ మరి అది చేస్తాం ఇది చేస్తాం గ్యాస్ బండ్లు మీకు కొరత లేకుండా చేసేస్తాం అంటున్నారు ఏది మరి అన్ని ఇబ్బందులే కదా గ్యాస్ లేకపోతే ప్రతి ఇంటికి ఇబ్బందేనండి ఒక్క ఇంటికి ఏమన్నా ప్రతి ఇంటికి ఇబ్బందే గ్యాస్ వల్ల చాలా ఇబ్బంది కొంచెం అందుబాటులో తెస్తే బాగుంటుంది